నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తాయి? కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీర్ఘకాలిక కీళ్ల నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు? ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల సమస్యలపై చికిత్సా విధానాలు వివరించేందుకు ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రసిద్ధిగాంచిన మరియు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు కలిగిన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. అంటే నిజంగానే కీళ్ళ నొప్పుల సమస్య అనేది అంటే ఏజ్తో సంబంధం లేకుండానే చూస్తూ ఉన్నాము. అసలు కీళ్ళ నొప్పులు అంటే ఏంటండి? అవి సాధారణంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి దానికి? ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మోకాలు నొప్పితో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలోనూ 7 మంది జనాలు అనేది మనం మోకాలు నొప్పి చూస్తూ ఉన్నాము. ఈవెన్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్లస్ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా ఈ మోకాలు నొప్పులు వచ్చేది అవకాశం ఉంటుంది. సాధారణంగా కొంచెం దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. 10 మెట్లు ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. ఈవెన్ కొంచెం ఒక 10 అడుగులు వేయడానికి కూడా వేయలేక ఆయాసపడుతూ ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా మోకాలు నొప్పి అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దీనినే మనము ఆయుర్వేదిక్లో సంధివాతం అని కూడా చెప్తాము, ఆస్టియోఆర్థరైటిస్ అని కూడా చెప్తాము. దీనికి ముఖ్యంగా కారణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా అంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్ పాటించకపోవడం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ అంటే కాన్స్టెంట్గా ఒకే చోట కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రాపర్ ఫుడ్ అనేది సక్రమంగా తీసుకోకపోవడం, ఇంటేక్ అనేది ఇరెగ్యులర్ టైమింగ్స్లో ఉండడం కానివ్వండి, ఇంకా జాయింట్ మధ్యలో మనకి ఏంటంటే కండరాల పటుత్వం అంటే కండరాలు ఇంకా బోన్ టు బోన్ మనకి ఏంటంటే కొన్ని కనెక్షన్స్ అనేది ఉంటుంది, లిగమెంట్స్ అంటాము. ఇవన్నీ కూడా మనకి పటుత్వం అనేది తగ్గడం వలన, వీటన్నిటి వలన కూడా మనం మోకాలు నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే, అయితే ఈ మోకాలు నొప్పి ఇందాక మనం అనుకున్నట్టు ఒకప్పుడు అంటే ఓల్డ్ పీపుల్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే మోడరేట్ ఏజ్ వాళ్ళకు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి నవీన్ గారు. మేడం నమస్కారం మేడం. ఆర్జేఆర్ హాస్పిటల్ అండి ఇది? ఆ హాస్పిటల్ కాదండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. ఇవ్వండి అమ్మ డాక్టర్. మాట్లాడండి. చెప్పండి నవీన్ గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటి? మేడం ఓకే. 4-5 సంవత్సరాల నుంచి ఇట్లా మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం నాకు. మీ ఏజ్ అండి? 32 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే. ఇట్లా గుజ్జు అనేది అడిగిందని చెప్పారు, వేరే హాస్పిటల్ కూడా చూపించుకుంటే. ఈ హాస్పిటల్లో ఇట్లా ఆపరేషన్ చేయకుండా పూర్తిగా తగ్గిస్తారా మేడం? అంటే మీకు ఏమైనా ఎప్పుడైనా పడడం కానీ లేకపోతే జనరల్గా అంటే ఏం వర్క్ చేస్తారు? ఎక్కడైనా చూయించుకున్నప్పుడు మీకు ఏమైనా రిపోర్ట్స్ చేశారా? వ్యవసాయం పని చేస్తాం మేడం. ఓకే ఓకే అండి. అంటే ఎప్పుడైనా పడ్డారా? కాళ్ళు స్కిడ్ అవ్వడం కానీ? అట్లా ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే వ్యవసాయ పనులు చేస్తాము, బాగా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం అన్నమాట. మూటలు ఎత్తుకోవడం, నడవడం. ఓకే ఓకే అండి. అంటే మీ ఏజ్కి జనరల్గా ఏంటంటే 30+లో అంటే మీరు ఎక్కువ హెవీ వర్క్ చేయడం కానివ్వండి, దానివల్ల మీకు ఈ ఏజ్లో అంటే సరైన కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవడం కానీ, దానివల్ల ఏంటంటే సివియారిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. మీరు ఒకసారి అంటే మీ డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా తీస్తే మీకు ఏ స్టేజ్లో ఉంది మనకు ఆ మోకాల అరుగుదల అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు మీ కండిషన్కి అంటే నాడీ పరీక్ష అనేది చూసుకున్న తర్వాత ఎటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ మీకు అవైలబిలిటీ ఉంటుందో అది చెక్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఆపరేషన్ అవసరమయ్యే స్టేజ్ అయితే మాత్రం దానికి రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ చేస్తే క్లియర్ అవుతుంది. మీరు మీ దగ్గరలో ఉండే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వచ్చు, లేదా హైదరాబాద్లో ఏ బ్రాంచ్కైనా కూడా కన్సల్ట్ అయ్యి మీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ కాలర్ విజయ్ గారు ఉన్నారు అనకాపల్లి నుంచి. నమస్తే అండి. హలో హలో విజయ్ గారు. ఓకే, అంటే ఇంత ఎంగేజ్లో కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి?
సాధారణంగా ఇప్పుడు ఇందాక కాలర్ కానీ మీరు అడిగిన క్వశ్చన్లో కూడా యంగేజా ఓల్డ్ ఏజా అని చెప్పారు కదా, దాన్ని బట్టి ఏంటంటే ఇంతకు ముందు కాలంలో అంటే ఒకప్పుడు జనరేషన్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ వాళ్ళకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే మనం ఈ మోకాలు నొప్పి అనేది ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే 30+ ఇప్పుడు చూసుకున్న కాలర్ కావచ్చు ఎవరైనా కానీ ఈ ఏజ్లో మనకి పర్టికులర్గా ఎందుకు వస్తుంది అనేది రీజన్ చూసుకుంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఇందాక చెప్పినట్టు, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కానీ, ఫుడ్ అనేది ఇంటేక్ అనేది కరెక్ట్గా చేసుకోకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఏజ్ని బట్టి అందరికీ రావాలని లేదు, వాళ్ళ ఇమ్యూన్ పవర్ అనేది కూడా వాళ్ళ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆయుర్వేదిక్లో చూసుకుంటే వాత పిత్త కఫ అనేది మనం ప్రకృతిని బట్టి డివైడ్ చేసుకొని అది నాడీ పరీక్షలో చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. మెయిన్గా మోకాళ్ళు అనేది మనకి వాత ప్రకోపం చెందడం వలన ఆ ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అనేది తగ్గడం వలన ఈ మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దాని రిలేటెడ్గానే మనం ఏజ్ రిలేటెడ్గా అనేది మనం ఈ జనరేషన్లో చూడడానికి అవ్వదు. ఓకే, నెక్స్ట్ రామరాజు గారు ఉన్నారు రావులపాలెం నుంచి. నమస్తే అండి రామరాజు గారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే, అంటే వాయిస్ క్లియర్ లేదండి. ఏజ్ ప్రాబ్లం ఏమవుతుంది? ఓకే, ఓకే, ఓకే. ఎప్పటి నుంచి ఉంది నొప్పి? ఎప్పటి నుంచి ఉంది వాపు కానీ నొప్పి కానీ? ఓకే, ఓకే, ఓకే అండి. ఈ పేషెంట్ కండిషన్ చూసుకుంటే మోకాలు వాపు అంటున్నారు. ఆల్మోస్ట్ 10 years పైన నుంచి ఆమెకి పెయిన్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఏజ్ని బట్టి కానివ్వండి మోకాల్లో అరుగుదల అనేది స్టార్ట్ అయింది. ఆ స్టేజ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఎక్స్రే కానీ రిపోర్ట్స్ చూసుకొని లేదా ఒకసారి కన్సల్ట్ అయితే డాక్టర్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాపు అనేది సాధారణంగా మనకి 3rd స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో అనేది మనకి సిమ్టమ్స్ అనేది కనిపించవు, సెకండ్ స్టేజ్ కూడా కనిపించదు. 60+ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 3rd స్టేజ్ అంటే ఆమెకు స్టిఫ్నెస్ ఉండొచ్చు, లేకపోతే ఆ వాపు అంటే నీరు అనేది మోకాల మధ్యలో చేరుతుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది డిసైడ్ చేసి ఇస్తారు. ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుందండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. హలో వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాను. ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు మా ఏజ్ వచ్చేసి 75. ఓకే, అయితే మరి నాకు ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ కొద్దిగా నొప్పి ఉండేది, కానీ కీళ్ళ నొప్పి నీ నొప్పి. ఇప్పుడు రైట్ దానికి కూడా చదివి నేను డైలీ మార్నింగ్ ఒక 20 minutes, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 10 minutes, లంచ్ తర్వాత ఒక 10 minutes, ఓకే, తర్వాత ఒక 10 minutes ఇట్లా వాక్ చేస్తాను. ఈ వాక్ చేస్తా చేయకూడదా దీన్ని చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు ఆ నొప్పి? ఈ లెఫ్ట్ లెగ్ ఒక 4-5 years నుంచి ఉంది. ఓకే, ఈ మధ్య రైట్ లెగ్ వస్తుంది. ఎక్కడైనా చూయించారా ఇప్పటి వరకు? ఇంతవరకు అయితే ఏం చూపించలేదు మేడం. ఓకే, ఎక్కడ మెడిసిన్స్ అనేది ఏం వాడలేదా? ఏం మెడిసిన్ వాడలేదు. ఓకే, అంటే ఈ పేషెంట్ అంటే వెంకటేశ్వర్లు గారు 70+ అని చెప్తున్నారు. ఆ ఏజ్కి రిలేటెడ్గా అంటే స్టార్టింగ్లో మనకి యాక్చువల్లీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 2 legsలో స్టార్ట్ అవుతుంది. కొందరిలో ఏంటంటే ఫస్ట్ ఒక లెగ్కి ఎఫెక్ట్ అవుతుంది, అంటే గుజ్జు తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆ లెగ్ కాకుండా వేరే లెగ్ మీద ప్రెషర్ వేయడం వల్ల అక్కడ మోకాల్లో ఆ కాల్లో కూడా మనకి స్వెల్లింగ్ కానివ్వండి, పెయిన్ అనేది, క్రెప్టేషన్స్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కండిషన్లో ఏంటంటే మెయిన్గా మోకాల్లో అరుగుదల, దాంతోపాటు ఇంకేమైనా అంటే లోపల కార్ట్లేజ్ డీజనరేషన్ కానివ్వండి, లేకపోతే కొందరిలో కంప్లీట్ టేర్ అవ్వడము, వాళ్ళు ఎప్పుడైనా అంటే వెళ్ళేటప్పుడు పడడం కానీ, లేకపోతే
కాన్స్టెంట్గా వాళ్ళు చేసే వర్క్ని బట్టి కానీ ఆ సిమ్టమ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీ కండిషన్ అనేది లైవ్లో డైరెక్ట్ చూసిన తర్వాత మీ కండిషన్ అర్థమై దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు. ఖచ్చితంగా మీకు క్లియరెన్స్ ఉంటుందండి. ప్రాబ్లం మీరు అంటే మీకు స్క్రోల్ అయ్యే నెంబర్స్ కానివ్వండి, లేకపోతే దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ విజయ్ గారు ఉన్నారు అనకాపల్లి నుంచి. నమస్తే అండి విజయ్ గారు. హలో విజయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మాట్లాడండి. చెప్పండి విజయ్ గారు. అమ్మా నాకు ముడుకులు చలుకులమ్మా. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయి? చాలా రోజుల నుంచి ముడుకులు 2 చలుకులమ్మా, నడలేకపోతున్నాను పూర్తిగా. అక్కడ వాపు కానీ ఏమైనా అంటే మీకు మోకాలు పట్టేసినట్టు ఉండడం కానీ అనిపిస్తుందా? ఎక్కువ పని చేస్తుంటే చలుకులు వస్తున్నాయమ్మా, వాపు వస్తుంది, కాలు తిమ్మిరి పట్టేస్తుంది, ఎక్కువ నడలేకపోతున్నాను. ఓకే, ఓన్లీ మోకాలు నొప్పేనా అంటే వాపు అక్కడైనా మడమల్లో కూడా వాపు వస్తుందా? కాన్స్టెంట్గా మీకు తిమ్మిర్లు అనేది ఉంటుందా? ఏ పని చేసినా కూడా చలుకు ఎక్కువ వచ్చేస్తుందమ్మా. ఓకే, ఇంకా ఏమైనా మీకు వేరే కంప్లైంట్స్ ఉన్నాయా మోకాలు నొప్పులు కాకుండా? బీపీ, షుగర్? మొన్న ఒక రోజు వెళ్ళామమ్మా హాస్పిటల్కి, వెళ్తే థైరాయిడ్ ఉందని చెప్పారమ్మా. ఓకే, దానికి మెడిసిన్స్ వాడుతున్నారా? థైరాయిడ్ ఇచ్చారమ్మా. ఓకే, వెయిట్ ఏమైనా ఉంటారా మీరు? అధిక బరువు కానీ? కొంచెం బరువుగానే ఉంటానమ్మా. ఓకే 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 అండి. ఈమె చూసుకుంటే యాక్చువల్లీ మేబీ ఆమె చేసే వర్క్ వల్ల కాన్స్టెంట్గా కంటిన్యూస్ నిలబడే పొజిషన్లో ఉండడం, ఇంకా థైరాయిడ్ ఉందని చెప్తున్నారు. థైరాయిడ్ ఒకవేళ అన్కంట్రోల్ ఉంటే కూడా మనకి పెయిన్స్ అనేది ఎక్కువ అవుతుంది, జాయింట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానికి తోడు అదేంటంటే అధిక బరువు, అంటే ఆమె ఉండే అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఆమె ఉండే హైట్కి కానివ్వండి, ఏజ్కి కానివ్వండి, వెయిట్ ఎంత ఉన్నారు అని చూసుకొని, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా మోకాలు అనేది స్టేజెస్ పెరుగుతూ ఉంటుంది, నొప్పి అనేది. ఈ కండిషన్స్లో ఏంటంటే ఆ వాపు అనేది ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గాలి. దాని రిలేటెడ్గా కొంచెం అంటే ఇప్పుడు పంచకర్మల్లో చూసుకుంటే మనం జానువస్తి అని, ఇప్పుడు ఆ స్వెల్లింగ్ కానీ లోపల ఉండే నీరు తగ్గడానికి మనం కొంచెం తైలధార, లేపనం ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి మా హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకుండే కండిషన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అనుదీప్ గారు ఉన్నారు కడప నుంచి. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి, చెప్పండి. అది ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఆవిడ ఏజ్ ఏంటి? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పులు ఉన్నాయి? ఓకే, అంటే ఓకే ఓకే అండి. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏజ్ అంటున్నారు కదా, వేరే బీపీ, షుగర్, థైరాయిడ్? అంటే అలాగే కాళ్ళకి నరాలు అనేవి కూడా ఆకుపచ్చకలం. ఓకే, అంటే ఈ ఏజ్లో జనరల్గా మనం చూసుకుంటే ఏజ్డ్ పీపుల్ కాబట్టి కామన్గా ఉంటుంది, కానీ స్టేజ్ని బట్టి ఇప్పుడు ఆమెకి 3rd స్టేజ్ ఆపరేషన్ కంపల్సరీ అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ జాయింట్ స్టిఫ్ అయిపోయి ఉంటుంది, రిజిడిటీ అంటే గుజ్జు అనేది తగ్గిపోయేసి కార్ట్లేజ్ కూడా డీజనరేట్ చాలా వరకు అరిగిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆమె మూమెంట్ కూడా సరిగా ఉండదు, మోకాలు అంటే కాలు ఫ్రీగా మూవ్ చేసి బెండ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు ఏంటంటే సర్జరీకి వెళ్ళి కూడా అంటే ఆర్జీఆర్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే సర్జరీ చూసి భయపడి అంటే మాకు వద్దు సర్జరీ స్టేజ్లో ఉన్నా కూడా ఈవెన్ కన్సల్ట్ అయ్యి కూడా సర్జరీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రాబ్లం అనేది మీకు సొల్యూషన్ దొరుకుతుందండి. మీ దగ్గరలో ఉండే హాస్పిటల్, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ స్టేజ్ని బట్టి, మీకుండే కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు అనేది డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆర్థరైటిస్కి మోకాళ్ళ నొప్పులకి మెయిన్ డిఫరెన్స్ ఏంటండి? అంటే మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిసా లేకపోతే రెండింటికి వేరియేషన్ ఉంటుంది? అంటే ఆర్థరైటిస్లో మనకి చాలా రకాలు ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని. ఇప్పుడు మోకాలు నొప్పులు చూసుకుంటే అది కూడా ఆర్థరైటిస్, కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ముఖ్యంగా చెప్పుకుంటాము. ఇదేంటంటే మనం ఆయుర్వేదిక్లో ఆమవాతం అని చెప్తాము. అంటే ఆ జాయింట్లో మనకి ఆమం అంటే టాక్సిన్స్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనకు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మెయిన్గా ఇమ్యూనిటీ రిలేటెడ్గా ఈ డిజార్డర్ అనేది మనకు వస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం వలన మనకి అక్కడ కీళ్ళల్లో నొప్పులు
నొప్పులు కానీ వాపు కానీ అంటే స్టిఫ్నెస్ అయిపోతుంటుంది. ముఖ్యంగా చిన్న జాయింట్స్ అంటే స్మాల్ జాయింట్స్ ఫింగర్స్ కానివ్వండి ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ అంటే పొద్దున్న లేవంగానే వాళ్ళు అంటే చల్ల నీళ్ళల్లో టచ్ చేయలేకపోవడం కానీ కాలు కింద పెట్టలేకపోవడం ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మనకి ఆమవాతంలో కనిపిస్తూ ఉంటుంది. నీ పెయిన్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తాము. ఇది సంధివాతం కింద తీసుకుంటాము ఆయుర్వేదిక్లో. దీంట్లో ఏంటంటే మనకి మోకాలు అంటే తుంటి ఎముక కానీ మోకాలు కింద భాగంలో వచ్చే ఎముకలు అనేది మనకి రెండు దగ్గర మధ్యలో గ్యాప్ అనేది అక్కడ ఉండే గుజ్జు అనేది తగ్గడం వల్ల గ్యాప్ అనేది తగ్గుతుంది. దానివల్ల అక్కడ ఎముక అనేది ర్యాపిడ్ అవుతుంది. ర్యాపిడ్ అవ్వడం వల్ల అక్కడ ఉండే కార్ట్లేజ్ అనేది మొత్తం అరిగిపోయేసి బోన్ క్రెప్టేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం ముఖ్యంగా సంధివాతం కింద చెప్పుకుంటాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి అర్చన గారు హుస్నాబాద్ నుంచి. నమస్తే అండి అర్చన గారు. హలో మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అర్చన గారు, ప్రాబ్లం చెప్పండి. మేడం నేను ఇక్కడ హుస్నాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా అమ్మమ్మకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం 2 నెలల నుండి. ఓకే. బయట హాస్పిటల్లో చూపిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే. టీవీలో చూపిస్తున్నారు కదా మేడం ఎలాంటి ఆపరేషన్ లేకుండా పూర్తి నయమవుతుందని. అంటే ఆమె ఇంట్లో నడవగలుగుతున్నారా లేకపోతే స్టిక్ పట్టుకొని నడుస్తున్నారా లేకపోతే జనరల్గా ఆమె సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారా అండి? నడుస్తారండి. ఓకే. పని కూడా తను చేస్తుంటారు. ఓకే, కానీ పెయిన్ అనేది సివియర్గా ఉంది. అవును మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? పేషెంట్ హుస్నాబాద్ నుండి మాట్లాడుతున్నాం మేడం. ఓకే. ఓకే, ఆమె కండిషన్ అంటే ఆల్మోస్ట్ 2 months అంటే 2 months కాదు, మేబీ ఆమెకి సిమ్టమ్స్ అనేది కొందరికి స్టేజ్ పెరిగే కొద్దీ కూడా కనిపించదు. నొప్పి ఉన్నా కూడా అది అంటే ఎముక గుజ్జు తగ్గడం వలన వస్తుంది అనేది కొందరు గుర్తించలేకపోతారు. మోస్ట్లీ 2 months కాదు, ఇంకా ఎక్కువ నుంచి ఆమెకి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ 2 monthsలోనే సర్జరీ అవసరం అనేది రాకపోవచ్చు. కానీ మీకుండే కండిషన్ని బట్టి సర్జరీ అవసరం లేదండి. దాని రిలేటెడ్గా కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్ని బట్టి ఎన్ని రోజులు డ్యూరేషన్ అనేది మీకు చెక్ చేసిన తర్వాత డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం లేకుండా మీకు ట్రీట్మెంట్స్తోనే అండ్ హెర్బల్ మెడిసిన్స్ ఇవి ఇస్తాము. దాంతోనే మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది. అయితే డాక్టర్ గారిని అసలు ఏ స్టేజ్లో సంప్రదించినట్లయితే వాళ్ళకి అంటే మంచి రిలీఫ్ వస్తుంది అనుకోవచ్చు ఈ మోకాలు నొప్పి నుంచి? యాక్చువల్లీ మనకు మోకాలు నొప్పులు అనేది స్టేజెస్ రిలేటెడ్గా ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్ మనం 4 stages కింద చెప్తాము. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మనకి సిమ్టమ్సే కనిపించదు. అది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా అంటే నొప్పి జస్ట్ అట్లా నొప్పి రావడం తగ్గడం ఇది మాత్రమే ఉంటుంది. అది కూడా ఎప్పుడో వారంలో 1-2 సార్లు అట్లా జస్ట్ పెయిన్ రావడం తగ్గడం అలా ఉంటుంది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇంకొంచెం అంటే కాన్స్టెంట్ మైల్డ్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా ఎక్కువ మెట్లు ఎక్కి స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ రావడం ఇటువంటి సిమ్టమ్ మాత్రమే మనం సెకండ్ స్టేజ్లో చూస్తాము. థర్డ్ స్టేజ్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా ఇక్కడ నుంచి మోకాలు దగ్గర ఉండే చేంజెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే వాపు రావడం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ అవ్వడం, అక్కడ టచ్ చేస్తే మంట, నొప్పి ఇటువంటి లక్షణాలన్నీ మనం థర్డ్ స్టేజ్ నుంచి చూసుకుంటాము. ఇంకా ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోతుంది. లోపల ఉండే గుజ్జు వంటి పదార్థం అంటే మనం సైనోల్ ఫ్లూయిడ్ అని చెప్తాం కదా, అదనేది ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్లో డీజనరేట్ అయిపోయేసి కార్ట్లేజ్ కూడా మనకి అంటే ఫ్లూయిడ్ తగ్గిపోయిన తర్వాత కార్ట్లేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అయిన తర్వాత మనకు ఆ ఎముకలు అనేది ర్యాపిడ్ అవుతుంది, ప్లస్ స్టిఫ్ అయిపోతుంది. కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది, ప్లస్ సపోర్ట్ తీసుకొని కానీ వాళ్ళు నడవలేకపోతుంటారు. ఇదన్నీ మనం స్టేజెస్ కింద చెప్పుకుంటాము. ఈ స్టేజెస్ అన్నీ కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే పేషెంట్ అనేది కన్సల్ట్ అయ్యారంటే డాక్టర్ని, ఫస్ట్ స్టేజ్లో మెడిసిన్స్తో పాటు మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం వలన బెనిఫిట్ ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయడం వలన అక్కడ ఉదాహరణకి ఇప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్లో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం జానువస్తి అనే ట్రీట్మెంట్ చేయడం వలన అది అంటే డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనం అక్కడ పెట్టే ఆయిల్స్ కానీ ఆ దారా ట్రీట్మెంట్స్ కానీ చేయడం వల్ల లోపల మనకి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఫ్లూయిడ్ ఆల్మోస్ట్ మనకి డీజనరేషన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లూయిడ్ రీజనరేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం చూయించుకున్నామంటే ఫర్దర్ అది సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం అక్కడే స్టాప్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. ఇవ్వండి మేడం. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? మా అమ్మకి ఇట్లా మోకాలు నొప్పులు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉన్నాయి మేడం. బాగా కొద్ది దూరం నడవగానే బాగా వాపులు వస్తున్నాయి, తిమ్ములు వస్తున్నాయి అంటున్నారు. మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. ఓకే.
ఏజ్ ఎంత అండి? ఎప్పుడైనా ఒకసారి అమ్మాయి 48 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే. కొంచెం దూరం నడిచేటప్పటికి బాగా వాపులు వస్తున్నాయి. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా మోకాళ్ళలో సౌండ్ వస్తుంది అంటున్నారు. ఓకే. వేరే హాస్పిటల్ కూడా చూపించాం మేడం. చూపిస్తే ఇట్లా గుజ్జు అనేది అరిగింది, ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మీ అమ్మకు అని అన్నారు. ఓకే. 2 మోకాళ్ళలో వాపు వస్తుందా? 2 మోకాళ్ళకు వాపులు వస్తున్నాయి మేడం. ఓకే. ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇక మోకాళ్ళ నొప్పులు ఒకటే ఉన్నాయి మేడం. ఓకే. ఓకే అండి. మీ హాస్పిటల్లో చూస్తారా మేడం ఇట్లా ఆపరేషన్ లేకుండా? ఎక్కడ ఉంటారు మీరు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే. ఉంటుందండి. మీ అమ్మగారి ఏజ్ చూసుకుంటే 48+ అంటున్నారు కదా. ఆ ఏజ్లో ఏంటంటే ఇప్పుడు జనరల్గా 40+ వాళ్ళకి ఏంటంటే లేడీస్లో మెనోపాజల్ ఏజ్ అంటే పీరియడ్ అనేది ఆగిపోవడం వల్ల వాళ్ళకి అక్కడ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎముకలు వీక్ అవ్వడము, గుజ్జు తగ్గడం ఆ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. ప్లస్ అది ఇందాక చెప్పుకున్నట్టు స్టేజెస్లో వాపు కానీ నొప్పి కానీ ఇటువంటివి ఎక్కువగా మనం సెకండ్ స్టేజ్ దాటిన తర్వాతే చూస్తూ ఉంటాం. కాబట్టి ఆల్మోస్ట్ ఆమెకి ఏ కండిషన్లో ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మీరు అంటే ఖమ్మంలో కూడా బ్రాంచ్ ఉంది, మీరు ఎక్కడైనా కన్సల్ట్ అవ్వచ్చు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీకు ట్రీట్మెంట్స్ ప్లస్ మెడిసిన్స్ 2 యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సర్జరీ అనేది అవసరం ఉండదు. అలానే డాక్టర్ గారు ఈ మోకాళ్ళ నొప్పులకి ఆర్జీఆర్లో చేస్తున్నటువంటి పంచకర్మ ట్రీట్మెంట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాని ఫలితాలు ఎలా ఉంటాయి? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్ మేము ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు స్టేజ్ 1లోనే అంటే మనం కొంచెం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్టేజ్ 1లోనే ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా స్టేజ్ని బట్టి మనం ఎన్ని డేస్ చేయాలి, ఏమేం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు జానువస్తి, జానుపిచ్చు అంటే మనం కాటన్ ఒకటి ఆయిల్ అంతా డిప్ చేసి దాన్ని మనం మోకాల మీద ఇట్లా అప్లై చేసి హీట్ చేసుకుంటూ పెడుతూ ఉంటాం. ఆ హీట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకు అక్కడ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి లోపల ఉన్నాయి అంటే ఎక్కువ అంటే టాక్సిన్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయ్యి వాతం అనేది తగ్గుతుంది. ఇది జానుపిచ్చు అని చెప్తాము. జానువస్తి ఏంటంటే మనం ఒకటి పిండితో రింగ్ లాగా తయారు చేసి దాని లోపల మనం హీట్ ఆయిల్స్ అనేది వేస్తూ తీస్తూ ఉంటాము. ఈ ప్రొసీజర్స్ అనేది మనం మినిమం 20 మినిట్స్ అనేది చేస్తాము. దీంతో పాటు ఇప్పుడు కొన్ని కండిషన్స్లో స్వెల్లింగ్ చెప్తున్నారు, క్రెప్టేషన్స్ ఎక్కువ అంటే సౌండ్స్ వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఆ ట్రీట్మెంట్తో పాటు పోట్లీ థెరపీ ఒకటి అంటే కొన్ని హెర్బల్ పౌడర్స్ అనేది మనం పోట్లీ లాగా తయారు చేసి దాంతో చేయడం వలన అక్కడ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ వాపులు కూడా తగ్గుతుంది. దీంతో పాటు లేపనం అనే ట్రీట్మెంట్ కొన్ని హెర్బల్ పౌడర్స్ అన్నీ యూస్ చేసి లేపనం ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ పేషెంట్ యొక్క కండిషన్ అండ్ సివియారిటీని బట్టి ఎన్ని డేస్ చేయాలి అని మినిమం 7 డేస్ 14 డేస్ ఇలా ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈశ్వర్ గారు ఉన్నారు జోగులాంబ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. చెప్పండి ఈశ్వర్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, ప్రాబ్లం ఏంటి? మా పేరెంట్స్ కి మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే, అంటే మదర్కా ఫాదరా ఇద్దరికియా? ఇద్దరికి ఉన్నాయి మేడం. ఓకే, ఎక్కడైనా చూపించారా? అంటే చూపించాము కానీ అది టెంపరీగా తగ్గుతున్నాయి, మళ్ళీ ఇది అవుతున్నాయి. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి? ఒక 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాను. ఓకే, ఇంకా అంటే వాళ్ళ ఏజ్ కొంచెం మెన్షన్ చేయగలుగుతారా? ఫాదర్ వచ్చేసి 55 ఉంటుంది మేడం. ఓకే, మదర్ వచ్చేసి 48. ఓకే, అంటే ఏం వర్క్ చేస్తారు? వ్యవసాయం అట్లనా లేకపోతే జనరల్గా? అగ్రికల్చర్ మేడం. ఓకే 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 అండి. వీళ్ళ కండిషన్ చూస్తే ఇద్దరికి అంటే ఆల్మోస్ట్ ఇద్దరు వ్యవసాయం ఫీల్డ్లో ఉండొచ్చు. వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ ఇటువంటివి కాన్స్టెంట్గా కొంచెం ఎక్కువ దూరం నడవడము, ఫుడ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్గా అంటే సరైన ఆహారం టైం టు టైం తీసుకోకపోవడం, వర్క్ మీద పడి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ మోకాలు నొప్పులకి ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది ఉందండి. మీరు అంటే ఒకసారి వస్తే మీకు ఏ కండిషన్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఆ సిమ్టమ్స్ అన్నీ చూసుకొని మీకు మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఏది అవసరం అవుతుందో మీ దగ్గరలో ఉండే బ్రాంచ్లో డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. క్లియర్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ మాధవి గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.